తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలైతే జరిగాయి. ఇక మధ్యాహ్నం ఐఏఎస్ల బదిలీలు చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్లను కూడా బదిలీ చేసింది. టెక్నికల్ సర్వీసెస్ డీజీగా వివి శ్రీకాంత్, రామగుండం సిపిగా చౌహాన్, అలాగే విమెన్ సేఫ్టీ డీఐజీగా రేమా రాజేశ్వరి, జోగులాంబ డీఐజీగా జోయల్ డేవిస్, అలాగే మల్కాజ్గిరి డీసీపీగా పద్మజ, సౌత్ ఈస్ట్ డీసీపీగా జానకి ధరావత్ ను బదిలీ చేశారు. ఇక ఖమ్మం సిపిగా సునీల్ దత్ ను నియమించారు. సిఐడి ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్, మాదాపూర్ డీసీపీగా వినీత్, ములుగు ఎస్పీగా శబరీష్ ను నియమించారు. రెటికా దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణకి సంబంధించిన ఐఏఎస్ అలాగే ఐపీఎస్ల బదిలీలు అయితే జరిగాయి. ఎక్కడెక్కడ ఎవరిని నియమించారు, ఎలా ఉన్నాయి డీటెయిల్స్? మమత, ఈ ఉదయం 27 మంది ఐఏఎస్ ని ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు దాదాపు 23 మంది ఐపీఎస్ ని తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఈ వివరాలు మనం చూస్తే ప్రధానంగా టెక్నికల్ సర్వీసెస్ డీజీగా వివి శ్రీనివాస్, రామగుండం సిపిగా చౌహాన్, ఉమెన్ సేఫ్టీ డీఐజీగా రమా రాజేశ్వరి, జోగులాంబ డీఐజీ జోయల్ డేవిస్, మల్కాజ్గిరి డీసీపీగా పద్మజ పోస్టింగ్ ఇచ్చారు. అట్లాగే సౌత్ ఈస్ట్ డీసీపీగా జానకి ధరావత్, ఖమ్మం కమిషనర్ గా సునీల్ దత్, సిఐడి ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్, మాదాపూర్ డీసీపీగా వినీత్, ములుగు ఎస్పీగా శబరీష్, మేడ్చల్ డీసీపీగా నిఖితా పంత్, సిద్దిపేట కమిషనర్ గా అనురాధ, ఎల్బీనగర్ డీసీపీగా ప్రవీణ్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా రోహిత్ రాజు, మెదక్ ఎస్పీగా బాలస్వామి, భూపాల్పల్లి ఓఎస్జీగా అశోక్ కుమార్, ట్రాఫిక్ 3 డీసీపీగా ఆర్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేషన్ డీఐజీగా గజరాజ్ భూపాల్, ఆదిలాబాద్ ఎస్పీగా గౌస్ ఆలం, నిర్మల్ ఎస్పీగా జానకి షర్మిల, ట్రాన్స్కో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, అట్లాగే ఆదిలాబాద్ ఎస్పీగా గౌస్ ఆలం ని పోస్టింగ్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది. ఉదయం 27 మంది ఐఏఎస్ని, సీనియర్ ఐఏఎస్ని బదిలీ చేసింది. ఇప్పుడు 23 మంది సీనియర్ ఐపీఎస్ కూడా బదిలీ చేసింది. మొత్తానికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ప్రక్షాళన ప్రభుత్వం వేగవంతంగా చేస్తుంది. దాదాపు సీనియర్లందరికీ కూడా పోస్టింగ్ లో ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మమత, రైట్, థ్యాంక్ యూ వాసు.